పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యమని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ మల్లెమడుగు గ్రామంలో శనివారం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. లబ్ధిదారుల కోరిక మేరకు వారి ప్లాట్లలో వెళ్లి పాలను పొంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైందని అన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి పట్టాలు అందించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 90% పూర్తయిందని పేర్కొన్నారు. అంగన్వాడీ కూడా తక్షణమే మీరు చెప్పంగానే అంగన్వాడీ కూడా 20వ తారీఖులో ఇక్కడ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రతి వసతి అడిగినంతా అందించేలాగా మంత్రిగారు వెంటబడి ఎవరికి ఒక రూపాయి ఎవరికైనా డబ్బులు ఏమైనా ఇచ్చినవా? ఎవరికి ఇవ్వలేదుగా, ఎవరికి ఇవ్వద్దు కూడా. ఎవరన్నా ఒకరు అది ఇదన్నా సీనన్నతో చెప్తున్నాను, ఒక్క రూపాయి ఎవరికి అక్కర్లా. చల్లకుండా పెట్టా నాకు నేను స్వీట్ బంద్ చేసిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాను. అది ఎంతో కాలం లేదు. మీరెవరూ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు కూడా హామీ ఇస్తున్నాను. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం, గత ప్రభుత్వంలో ఏవైతే ఇళ్లు కట్టి వదిలేశారో, గత ప్రభుత్వంలో ఏవైతే కిటికీల దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్లన్నింటినీ పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే లబ్ధిదారుల విషయంలో సుమారు 90% ఎవరెవరనేది నిర్ణయించడం జరిగింది. రేపు గ్రామ కమిటీలు పెడతారు. గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేను కలెక్టర్ గారు కాదు నిర్ణయించేది, గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయించి ఆ పద్ధతిలో తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రేపు 26వ తారీఖు నుంచి ఇస్తున్నాం. ఇక 4వది రైతు బంధువు లేదు, అది లేదు, ఇది లేదు అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి టీవీ చెప్తుంటది. ఎవరైతే అర్హులైన రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో అది ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండలు గుట్టలకి వాగులు వంకలకి రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. పండించే భూమికి అది పేదవాడికి కానీ ధనికుడు గాని సంవత్సరానికి ప్రతి ఎకరాకి ₹12,000 ఇచ్చే కార్యక్రమం రేపు జనవరి 26వ తారీఖు నాడు ఫైనల్ చేయబడింది. అంటే పేదోడు ప్రభుత్వం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదోడు బ్రాండు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఈనాడు ఇళ్లు రాలేదో, ఈ ఇల్లు మనం ఇప్పుడు ఇచ్చింది 80నే, ఇంకా సుమారు 3,500 మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా విడతల వారిగా ఇచ్చుకుంటూ వస్తాం. ఎవరూ కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కొత్తలలో ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉండండి. ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పారు, అక్కడి నుంచి ₹2 కోట్ల రోడ్డు శాంక్షన్ చేశాను. అదే రకంగా పార్కుకు కూడా 50 లక్షల శాంక్షన్ చేశాను. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డు 4-5 రోజుల్లో పని మొదలవుతుంది. పార్క్ వర్క్ కూడా మొదలవుతుంది. డ్రైనేజీకి సంబంధించిన సమస్యను కూడా
పరిష్కరించడం జరుగుతుందని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.